గుండెల్లో దడపొట్టించే ఆచారాలు, భయంకరమైన రూపాలు, శ్మశానాల్లో నిత్యం తిరిగే సన్యాసులు. ఇది వింటుంటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది కదా. కానీ అఘోరాల ప్రపంచం మీరు ఊహించిన దానికంటే ఎంతో భిన్నమైనది, లోతైనది. ఈ రహస్యాల వెనుక దాగి ఉన్న అసలు నిజాలేంటో తెలుసుకోవాలని ఉందా? అఘోరా అంటే కేవలం భయంకరమైన ఆచారాలు మాత్రమే కాదు, అది ఒక నిగూఢమైన ఆధ్యాత్మిక మార్గం. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు అఘోరాల గురించి మీ ప్రతి సందేహం తీరిపోతుంది. వెల్కమ్ టు ఎంఏకే ఫ్యాక్ట్స్. అఘోరా అనే పదం రెండు సంస్కృత పదాల కలయిక. ఆ అంటే కాదు, ఘోర అంటే భయంకరమైనది, అంటే భయంకరం కానిది లేదా నిర్భయం అని అర్థం. ఈ పదం వాళ్ళ ఆలోచన విధానానికి అద్దం పడుతుంది. అంటే సమాజంలో మనం దేనికైతే భయపడతామో, దేన్నైతే తప్పుగా చూస్తామో, ఉదాహరణకు మరణం, అపవిత్రత, వాళ్ళు వాటిని స్వీకరించడానికి ప్రయత్నిస్తారు. అలా చేయడం ద్వారా వాళ్ళు భయాన్ని జయించి భయంకరం కాని స్థితిని పొందుతారు. వాళ్ళ ఆచారాలను బయట నుండి చూసే వాళ్లకు భయంకరంగా అనిపించవచ్చు, కానీ అవి కేవలం మన భావన మాత్రమే. అఘోరీలు భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉండే శైవ సన్యాసులు. వీళ్ళు ఒక రకమైన తాపసీ వర్గం. వాళ్ళ మూలాలు మధ్యయుగ భారతదేశంలో పురాణేతర శైవ సాంప్రదాయమైన కాపాలిక సాంప్రదాయం నుండి వచ్చాయని చెబుతారు. ఆ సాంప్రదాయంలో ఇప్పుడు మిగిలి ఉన్న ఒకే ఒక్క శాఖ అఘోరా. 11వ శతాబ్దంలో గోరఖ్నాథ్ వంటి గొప్ప సాధువుల ప్రభావంతో అఘోరీ సాంప్రదాయం నాథ్ సాంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన, చాలా తీవ్రమైన శాఖగా మారింది. ఈ సాంప్రదాయంలో యోగాకి, ముఖ్యంగా హఠయోగానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అఘోరీలు తమ చరిత్రను బాబా కినారాం అనే శైవ తాపసి నుంచే వచ్చిందని చెప్పుకుంటారు. బాబా కినారాం అఘోర సాంప్రదాయానికి ఆది గురువు. హిందూ దైవం దత్తాత్రేయుణ్ణి కూడా అఘోరీలు తమ పూర్వీకుడిగా పవిత్రంగా భావిస్తారు. 1960లలో బాబా భగవాన్ రామ్జీ కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకువచ్చారు. ఆయన కొన్ని నిషిద్ధ పదార్థాలను వదిలేయమని చెప్పి సామాజిక సేవపై ఎక్కువ దృష్టి పెట్టమని సూచించారు. అఘోరీ తత్వశాస్త్రం శివుణ్ణి భైరవుని రూపంలో పూజించడంపై ఆధారపడి ఉంటుంది. వాళ్ళ ముఖ్య లక్ష్యం పునర్జన్మ చక్రం నుంచి మోక్షం లేదా విముక్తి పొందటం. ఈ విముక్తిని ఆత్మ పరమాత్మ ఒకటే అనే జ్ఞానం ద్వారా పొందుతారు. వాళ్ళ అద్వైత సిద్ధాంతం ప్రకారం మంచి, చెడు, పవిత్రం, అపవిత్రం వంటి తేడాలన్నీ కేవలం భ్రమలే. ఈ నమ్మకమే అఘోరా యొక్క ముఖ్య సూత్రాన్ని బలపరుస్తుంది. ఏదీ అపవిత్రం కాదు. వాళ్ళు ప్రతి దాంట్లో అందాన్ని, ప్రకాశాన్ని చూస్తారు. అందుకే వాళ్లకు భయం, ద్వేషం లేదా అసహ్యం ఉండవు. వాళ్ళు ఎవరిపై వివక్ష చూపరు. అఘోరాల గురించి బయట చాలా వింత వింత విషయాలు చెప్పుకుంటారు. అఘోరీలు మృతదేహాలను తింటారని, మానవ కపాలాలను ఉపయోగిస్తారని చాలా మంది అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. మనుషుల శరీర భాగాలను ఉపయోగించటం అది వారు ఆకలితో చేసేది కాదు. శరీరం పట్ల ఉన్న మమకారాన్ని, మరణ భయాన్ని పూర్తిగా వదిలించుకోవడానికి, జీవితం శాశ్వతం కాదని లోతుగా అర్థం చేసుకోవడానికి వాళ్ళు చేసే ఒక తీవ్రమైన ఆధ్యాత్మిక సాధన. మానవ కపాలం వాళ్లకు జీవితం శాశ్వతం కాదని నిరంతరం గుర్తు చేస్తుంది. అలాగే వాళ్ళు మంత్ర విద్యలు, క్షుద్ర పూజలు చేస్తారని, ఇతరులకు హాని చేస్తారని కూడా ఒక అపోహ ఉంది. కానీ నిజానికి అఘోరీలు లోతైన ఆధ్యాత్మికతను నమ్ముతారు. వాళ్ళ లక్ష్యం మోక్షం పొందటమే. అవి కేవలం ఆధ్యాత్మిక అభ్యాసాలే కానీ ఎవరికి హాని చేసేవి కావు. మరో అపోహ ఏమిటంటే వాళ్ళు సంఘ వ్యతిరేకులని. వాళ్ళు సమాజానికి దూరంగా ఒంటరిగా జీవించినా అది కేవలం తమ సాధన కోసమే కానీ వేరే ఏమీ కాదు. నిజానికి చాలామంది అఘోరీలు వైద్యం చేస్తూ, ఆధ్యాత్మిక సలహాలు ఇస్తూ ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు దూకుడుగా ఉంటారని కూడా చాలామంది అనుకుంటారు. వాళ్ళ వింతైన జీవన శైలి వల్ల ఈ పుకారు వచ్చింది. కానీ నిజమైన అఘోరీ ఎప్పుడూ ఎవరికి హాని చేయడు. ఇంకో అపోహ ప్రకారం వాళ్ళు ఎప్పుడూ విచిత్రంగా, అపరిశుభ్రంగా ఉంటారు అని. అయితే వాళ్ళు సమాజ నియమాలను పెద్దగా పట్టించుకోరు కాబట్టి మనకు అలా అనిపించవచ్చు. కానీ వారు బూడిద పూసుకోవటం కూడా పవిత్రతకు, భౌతిక విషయాలకు అతీతంగా ఉండడానికి ఒక గుర్తు. వాళ్ళు బాహ్య శుభ్రత కంటే కూడా లోపలి శుభ్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అఘోరీల వింత ఆచారాల గురించి ప్రజలు ఎక్కువగా మాట్లాడుకుంటారు, కానీ వాటి వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని గ్రహించలేరు. వాళ్ళ పద్ధతులు బయట వారికి ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ అది వాళ్ళ లక్ష్యం కాదు. నిజమైన అఘోరీలు ఆంతరంగికంగా పరివర్తన చెంది ఆధ్యాత్మికంగా స్వచ్ఛంగా ఉంటూ దేవుడితో కలవాలని ప్రయత్నిస్తారు.
వాళ్లకు రోగాలను నయం చేసే శక్తులు ఉన్నాయని నమ్ముతారు. నిజమైన అఘోరి చాలా ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి. వారు తమ శక్తులను బయటకు చూపించకుండా ప్రజల శ్రేయస్సు కోసం రహస్యంగా ఉపయోగిస్తారు. వాళ్ళు ఎక్కువగా శ్మశాన వాటికల్లో, ముఖ్యంగా వారణాసి, హరిద్వార్ మరియు గంగా నది వెంట ఉన్న ఇతర పవిత్ర నగరాలలో, నదుల పక్కన, కొండ గుహల్లో, అడవులలో ఒంటరిగా ఉంటారు. శ్మశానం వారికి మరణాన్ని నేరుగా ఎదుర్కోవడానికి, మరణ భయాన్ని అధిగమించడానికి, భౌతిక ప్రపంచం నుండి విడిపోవడానికి మరియు దైవంతో అనుసంధానం కావడానికి సహాయపడుతుంది. శ్మశాన వాటిక వారికి ఒక రకమైన ఆధ్యాత్మిక ప్రయోగశాల లాంటిది. ఇక్కడ అఘోరీలు సామాజిక కట్టుబాట్లను, అహంకారాన్ని క్రమంగా వదిలించుకుంటారు. వాళ్ళు భౌతిక వస్తువులను, కుటుంబ బంధాలను వదిలేసి నిరాడంబరమైన సాదాసీదా జీవితాన్ని గడుపుతారు. వాళ్ళ రోజువారీ జీవితం చాలా సరళంగా ఉంటుంది. తెల్లవారుజామున లేచి స్నానం చేసి దుని అంటే పవిత్ర అగ్ని దగ్గర కూర్చొని మంత్రాలు జపిస్తూ ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ దునిని ఎప్పుడు ఆరిపోకుండా చూసుకుంటారు. ఆహారం కోసం భిక్షాటన చేస్తారు లేదా అడవుల్లో దొరికిన వాటిని తింటారు. వాళ్లకు ఆస్తులు ఉండవు, భౌతిక వస్తువులపై కోరిక ఉండదు. వారి రూపం కూడా వారి ఆచారాలలాగే విచిత్రంగా ఉంటుంది. వారు తరచుగా శ్మశాన బూడిదను ఒంటికి రాసుకొని, జడలు కట్టిన జుట్టుతో శవాలను కప్పడానికి వాడిన బట్టలు మరియు ఎముకల దండలను ధరిస్తూ కనిపిస్తారు. వాళ్ళు మనిషి పుర్రెలను అలంకరణకు, అలాగే తినడానికి, తాగడానికి పాత్రలుగా వాడతారు. చాలా ఏకాంతంగా, నిరాడంబరంగా జీవిస్తారు. అఘోరీలకు కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి. వాటిని పైపైన చూసి భయపడకూడదు. వాటి వెనుక ఉన్న అర్థం తెలుసుకోవాలి. శవసాధన ఇది అఘోరీ అభ్యాసాల్లో ఒక ముఖ్యమైన ఆచారం. దీనిలో సాధకులు శవంపై ధ్యానం చేస్తారు. ఈ ఆచారం యొక్క ముఖ్య ఉద్దేశం మరణ భయాన్ని జయించటం, జీవితం శాశ్వతం కాదని తెలుసుకోవటం మరియు అతీంద్రియ జ్ఞానాన్ని పొందడం. శవంపై ధ్యానం చేయడం ద్వారా అఘోరీలు శివుడితో అనుసంధానం కావడానికి ప్రయత్నిస్తారు. అలాగే శ్మశాన తార వంటి దేవతలను ఆవాహన చేయడానికి ఇది ఒక సాధనంగా భావిస్తారు. ఇక అఘోరీగా మారాలంటే గురు శిష్య సంబంధం చాలా ముఖ్యం. ఈ మార్గంలోకి రావాలంటే ఒక అర్హత కలిగిన గురువును వెతుక్కోవాలి. వాళ్ళ బోధనలకు పూర్తిగా అంకితం కావాలి. గురువు శిష్యుణ్ణి కొన్ని కఠినమైన దీక్షా దశల ద్వారా నడిపిస్తాడు. హిరిత్ దీక్ష ఇది మొదటి అడుగు. ఇందులో గురువు శిష్యుడికి ఒక బీజ మంత్రాన్ని అంటే పవిత్ర శబ్దాన్ని ఉపదేశిస్తాడు. ఆ మంత్రంతో శిష్యుడు శ్రద్ధగా ధ్యాన సాధన చేయాలి. శిరిత్ దీక్ష రెండవ దశలో గురువు శిష్యుడి చేతికి, మెడకి, నడుముకు నల్లటి దారాన్ని కట్టి వారి ఆధ్యాత్మిక ప్రయాణానికి అవసరమైన నియమాలను బోధిస్తాడు. రంభట్ దీక్ష ఇది అత్యంత తీవ్రమైన, ముఖ్యమైన దశ. ఇక్కడ శిష్యుడు తన జీవితం, మరణంపై పూర్తి నియంత్రణను గురువుకు అప్పగిస్తాడు. ఈ దశలో గురువు శిష్యుడి ప్రాణాన్ని కోరితే వాళ్ళు ఒప్పుకోవాలి. అనేక కఠినమైన పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళకే రబట్ దీక్ష ఇస్తారు. అఘోరీలు పంచమకారాలు అనే 5 సూత్రాలను కూడా పాటిస్తారు. ఇవి మనిషిలో ఉన్న అలవాట్లను, అహంకారాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడిన ప్రతీకాత్మక పద్ధతులు. ఇక పంచమకారాలు అంటే మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర, మైథునం. మద్యం సామాజిక కట్టుబాట్లను అధిగమించడానికి, అంతర్గత ఆనందాన్ని అనుభవించడానికి. అలాగే వారు దీనిని అహంకారాన్ని నాశనం చేసే సాధనంగా భావిస్తారు. మాంసం సేవించడం అనేది జీవితం, మరణం అనే ద్వంద్వాలను అధిగమించడానికి, భౌతిక శరీరం పట్ల ఉన్న మమకారాన్ని పూర్తిగా వదిలించుకోవడానికి చేసే ఒక తీవ్రమైన ఆధ్యాత్మిక సాధన. మత్స్యం అంటే చేప సామాజిక విభేదాలను తొలగించడానికి, అన్ని జీవుల్లోనూ ఒకే దైవత్వాన్ని చూస్తూ ద్వంద్వ భావనలను అధిగమించడానికి ఒక ప్రతీక. ముద్ర లోకంలోని కోరికల నుండి విముక్తి పొందడానికి, మనసును స్థిరంగా ఉంచుకోవడానికి ఒక ప్రతీక. ఇది ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని, దేనికి చెలించని మనసును సూచిస్తుంది. మైథునం ఆచారబద్ధమైన లైంగిక సంయోగం, భౌతిక ఆనందం కోసం కాదు. ఇది ద్వంద్వాలను అధిగమించి విశ్వశక్తితో సంపూర్ణంగా ఐక్యం కావడానికి చేసే అత్యంత లోతైన ఆధ్యాత్మిక సాధన. ఇవే కాక అగ్నిశక్తిని ఆహ్వానించడానికి, కుండలిని శక్తిని మేల్కొరపడానికి అగ్ని సాధనలు చేస్తారు. ఇందులో అగ్నికి మద్యం, మాంసంతో పాటు ఇతర నిషిద్ధ పదార్థాలను సమర్పిస్తారు. శరీరంపై బూడిద రాసుకోవడం అంటే ఈ శరీరం చివరకు బూడిద అయిపోతుందని గుర్తు చేసుకోవడం. ఇది మనకు శరీరంపై ఉన్న మమకారాన్ని తగ్గిస్తుంది. మానవ కపాలాన్ని వాడటం అనేది జీవితం ఎప్పుడైనా అయిపోవచ్చునని, మరణం అనేది వాస్తవం అని నిరంతరం గుర్తు చేసే ఒక చిహ్నం. ఇది మరణ భయాన్ని పోగొడుతుంది. ఇక మానవ అవశేషాలను సేవించడం అనేది పవిత్రం, అపవిత్రం అనే భేదాలను అధిగమించడానికి ఒక గుర్తు. ఈ ఆచారాలన్నీ వాళ్ళను భౌతిక బంధాల నుండి బయటపడేయడానికి, ఆత్మజ్ఞానం పొందడానికి సహాయపడతాయి.
మనం సాధారణంగా ఆధ్యాత్మికత అంటే మంచిగా ఉండటం, దేవుణ్ణి పవిత్రంగా చూడటం అని అనుకుంటాం. కానీ అఘోరా మార్గం అంతకంటే లోతైనది. వాళ్ళు మంచి చెడు అని వేరు చేయరు, అన్నిటినీ ఒకేలా స్వీకరిస్తారు. ఇదే వారి ప్రత్యేకత. అద్వైత సత్యాన్ని కేవలం తెలుసుకోవడం కాకుండా వాటిని నిజంగా ఆచరించడానికి అఘోరా ఒక దృఢమైన మార్గాన్ని అందిస్తుంది. అపవిత్రమైనది స్వీకరించడం ద్వారా వారు తమను తాము అపవిత్రం చేసుకోవడం లేదు. దానికి బదులుగా వారు తమ అవగాహనను శుద్ధి చేసుకుంటున్నారు. జీవితం పట్ల, మరణం పట్ల కూడా వారి వైఖరి భిన్నంగా ఉంటుంది. అఘోరీలకు మరణం అనేది అంతం కాదు, అది ఒక గొప్ప గురువు, జ్ఞానానికి మార్గం. ప్రతిరోజు మరణాన్ని దగ్గరగా చూడటం ద్వారా వారు ఈ ప్రాపంచిక జీవితం ఎంత అశాశ్వతమైనదో లోతుగా గ్రహిస్తారు. ఇది వారికి ఆత్మ యొక్క శాశ్వతత్వాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేలా చేస్తుంది. ఈ ద్వంద్వాలు లేని స్థితిని పొందటమే వారి ఆధ్యాత్మిక ప్రయాణం. వారి ఆధ్యాత్మిక మార్గంలో వైద్యం, తంత్రం, సాధన ప్రధానంగా కనిపిస్తాయి. రోగులకు చికిత్స అందించటం, మరణానంతర కర్మలు నిర్వహించటం మరియు అవసరమైన వారికి ఆధ్యాత్మిక మార్గదర్శనం ఇవ్వడంలో కొందరు అఘోరీలు పేరు పొందారు. అఘోరీలకు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. వారు చెట్లను, నదులను, కొండలను, జంతువులను అన్నిటినీ దైవ స్వరూపంగానే భావిస్తారు. ప్రకృతిని వారు గురువుగా భావిస్తారు. 1960లలో బాబా భగవాన్ రామ్జీ ప్రవేశపెట్టిన సంస్కరణల ద్వారా అఘోరా యోగా అనేది మనిషి ప్రకృతితో, తనలోని అసలు స్వభావంతో కలిసి ఉండాలని చెబుతుంది. అంటే తన లోపల ఉన్న సహజమైన గుణాలతో, భయాలు, కోరికలు, ప్రేమ మొదలైన వాటితో సమన్వయంతో జీవించాలి అని, దేనికి వ్యతిరేకం కాకుండా అన్నిటినీ స్వీకరించాలి అని చెబుతుంది. అఘోరా సాంప్రదాయ స్థాపకుడు బాబా కినారాం మానవ శరీరంలోనే సమస్త ప్రపంచం, సమస్త విశ్వం పరిపూర్ణంగా నిక్షిప్తమై ఉన్నాయని గ్రహించారు. అఘోరా యోగాలో సాధన మరియు సేవ అనే 2 ప్రాథమిక అంశాలు ఉన్నాయి. ఇది ప్రకృతితో సహా అన్ని జీవుల పట్ల వారి కరుణను, గౌరవాన్ని సూచిస్తుంది. కుండలిని శక్తిని జాగృతం చేసి ఉన్నతమైన చైతన్య స్థితిని చేరుకోవటమే ఈ ధ్యాన పద్ధతుల ముఖ్య ఉద్దేశం. ఈ పద్ధతులలో తరచుగా తీవ్రమైన తపస్సు, ఉపవాసం మరియు నిర్దిష్టమైన దేవతలకు భక్తితో కూడిన అభ్యాసాలు ఉంటాయి. అలాగే అఘోరీలు వివిధ రకాల ప్రాణాయామాలను ఆచరిస్తారు. అఘోరీ సాధకులు మూలాధార చక్రం వద్ద ఒక మూసిన పువ్వును ఊహించుకుంటారు. అది నెమ్మదిగా తెరుచుకుంటుంది. కుండలిని శక్తిని మేల్కొల్పడానికి సాధకులు చక్రాలపై దృష్టి సారించి ప్రతి చక్రం యొక్క మంత్రాన్ని ఉచ్చరిస్తూ లోతుగా శ్వాస తీసుకుంటారు. అఘోరీలు ధ్యానంలో అగ్ని ఆచారాలను కూడా ఉపయోగిస్తారు. నిశ్శబ్ద ధ్యానం, శ్వాసను గమనించడం, కపాలభాతి వంటి శ్వాస వ్యాయామాలు కూడా వారి సాధనా పద్ధతుల్లో ఉంటాయి. సినిమాలు, టీవీ కార్యక్రమాలలో అఘోరాలను తరచుగా తప్పుగా చిత్రీకరిస్తూ ఉంటారు. వారిని కేవలం భయంకరంగా, వింతగా చూపించడం వల్ల అఘోరా మార్గాన్ని గురించి అపార్థాలు ఏర్పడ్డాయి. అఘోరీలను చూపించే విధానంలో ప్రధాన సమస్య ఏమిటంటే వారి ఆచారాల వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా కేవలం వారి విచిత్రమైన చర్యలను మాత్రమే హైలైట్ చేయటం. నిజమైన అఘోరీలు చాలా తీవ్రమైన సాధకులు. వారి లక్ష్యం ఆత్మజ్ఞానం. బయటకు చూపించిందంతా వినోదం కోసం మాత్రమే. ఏదీ శాశ్వతం కాని ఈ భౌతిక ప్రపంచంలో నా వాళ్ళు, నా ఇల్లు, నేను, నాది అని తప్పిస్తూ భౌతిక సుఖాల కోసం పరుగులు తీసే మనకు అఘోరాల జీవన విధానం ఒక పిచ్చివాడి చర్యలా అనిపించడంలో పెద్ద వింత లేదు. మనం బంధాలను, సంబంధాలను, సామాజిక గుర్తింపును జీవిత లక్ష్యాలుగా చూస్తాం. కానీ అఘోరీలు వీటిని పూర్తిగా త్యజిస్తారు. మరణాన్ని కూడా జీవితంలో ఒక సహజ భాగంగా స్వీకరిస్తారు. దాని భయాన్ని జయిస్తారు. అందుకే మనం దేనికైతే విలువ ఇస్తామో దానినే వారు వదిలేయటం మనకు అర్థం కాకపోవచ్చు. వారి మార్గం మనకు భయంకరంగా, అపవిత్రంగా అనిపించవచ్చు. కానీ అది వారి ఆత్మజ్ఞాన సాధనకు, మోక్షానికై చేసే తీవ్రమైన ఆధ్యాత్మిక ప్రయాణం. మన దృష్టిలో వారు చేసే చర్యలు పిచ్చివిగా కనిపించినా వారి ప్రపంచంలో అవి అత్యంత లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంటాయి. అఘోరా మార్గం అందరికీ సరిపడేది కాదు. దాని తత్వం నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. భయాన్ని వీడటం, అందరినీ, అన్నిటినీ ప్రేమతో సమానంగా చూడటం, జీవితంలోని కష్టసుఖాలను స్వీకరించటం వంటి అనేక విషయాలను మనం అఘోరాల నుండి నేర్చుకోవచ్చు. అఘోరాలలో మనం చూడవలసింది బాహ్య రూపం కాదు, వారి లోతైన ఆధ్యాత్మిక స్థితిని. అఘోరా మార్గం గురించి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. హర హర మహాదేవ.